రాయలసీమ ఇది పుణ్యభూమి. దాదాపు 90 లక్షల ఎకరాల వ్యవసాయోగ్యమైన భూమి ఉంది. అన్ని రకాల పంటలు పండే భూములు ఉన్నాయి. వాతావరణం ఉంది. కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులు, దాని ఉపనదులంతా కూడా పర్వళ్లతో ప్రవహిస్తున్న ప్రాంతం ఇది. అదేవిధంగా రాయల కాలం నాటి కట్టిన చెరువులు, కుంటలు అనేక ఉన్నాయి. అయితే ఈరోజు ఇన్ని వనరులుండి మానవ వనరులు ఉన్నాయి. దేశానికి అంతర్జాతీయ కూడా సంబంధించిన విత్తనోత్పత్తి చేయగలిగిన మనస్సు కూడా ఉంది. ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయికి కావాల్సిన విత్తనోత్పత్తి చేయగలిగిన మానవ వనరులు, రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతము దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతంగా నెట్టివేయబడింది. దీనికి ప్రధానమైన కారణం రాయలసీమలోని రాజకీయ వ్యవస్థ అనేది స్పష్టంగా మనకు అర్థమవుతాం. తుంగభద్ర నది మీద స్పష్టమైన నీటి హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని పొందడానికి కావాల్సిన నిర్మాణాలను ఈ రోజు వరకు కూడా బడ్జెట్లో పూర్తిగా డబ్బులు సాధించుకోలేని పరిస్థితి. దుంగభద్ర హెచ్ఎల్సీలో 2,85,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 75,000 ఎకరాలు కూడా నీరు పారదు. తుంగభద్ర నదిలో నీరంతా కూడా మన కళ్ళ ఎదురుగా ప్రవహిస్తూ సుంకేసులో దాటి శ్రీశైలాన్ని చేరుతున్న మన నీళ్లు అందుకోలేము. అదేవిధంగానే తుంగభద్ర ఎల్ఎల్సీలో 1,45,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 1,51,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 45,000 ఎకరాలు కూడా నీరు రాదు. నీరంతా ప్రవహిస్తూ ఉంది. అటు నాగులదిన్నె, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఇదంతా కూడా త్రాగునీటి కోసం కూడా అల్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఆస్పరి ఈ ప్రాంతం అంతా కూడా. మరి అంతేకాకుండా కేసీ కెనాల్, ఎప్పుడో డచ్ కంపెనీ కట్టిన కేసీ కెనాల్ ఈస్ట్ ఇండియా కంపెనీ టేక్ ఓవర్ చేసి దాన్ని నావిక నుండి దాని సరఫరా కోసం ఉన్నదాన్ని, నౌకాయానం కోసం ఉన్నదాన్ని దాన్ని డ్రింకింగ్ వాటర్ పర్పస్కు, సాగునీటి కోసం కన్వర్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేసినప్పటికి కూడా దానికి సంబంధించిన ఒక్క రిజర్వాయర్ కూడా ఈరోజు మనం కట్టుకోలేకపోయామంటే చాలా దురదృష్టకరం. మరి ఈ ప్రాంతంలోనే ఎస్ఆర్బీసీ కట్టుకుంటున్నప్పుడు ఎస్ఆర్బీసీకి నికర జలాలు ఉంటేనే సిడబ్ల్యూసీ అనుమతులు వస్తాయనుకున్నప్పుడు కేసీ కెనాల్ ఆధునీకరణ చేస్తేనే ఒక 8 టీమ్స్లు మిగులుతాయని చెప్పి ఆ 8 టీమ్స్లు ఎస్ఆర్బీసీకి కేటాయించేసి మనము ఎస్ఆర్బీసీని కట్టించుకున్నాం. మరి కేసీ కెనాల్ ఆధునీకరణ జరగాలి అని అనుకుంటే కాలువలు లైనింగ్ చేస్తే సరిపోదు, నీటిని కూడా రెగ్యులేట్ చేసి నిలబెట్టుకోవడానికి ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలి. మరి సుంకేసుల పైన ఒక పెద్ద రిజర్వాయర్ను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కట్టుకోలేకపోతున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎంత దెబ్బతీస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది.